నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806 9848055806. మనకు రకరకాల కూరగాయలు మార్కెట్లో లభిస్తాయి. కానీ మనం చాలా అరుదుగా వినియోగించే ఒక కూరగాయ ఉంది. అదేంటంటే గోరుచిక్కుడు. దీన్ని ఇంగ్లీష్లో క్లస్టర్ బీన్ అంటారు. రాయలసీమ ప్రాంతంలో దీన్ని మట్టిక్కాయ అంటారు. ఈ గోరుచిక్కుడు దొరికినప్పుడల్లా తింటే మనకెంతో ఆరోగ్యకరం. గోరుచిక్కుడులో పీచు పదార్థం సమృద్ధిగా ఉంటుంది. ఇక విటమిన్లకు గని. విటమిన్ ఏ, విటమిన్ బి1, థైమిన్, విటమిన్ బి2, రైబోఫ్లేవిన్, విటమిన్ బి3, నియాసిన్, విటమిన్ బి5, ప్యాంటోథనిక్ యాసిడ్, విటమిన్ బి6, పైరిడాక్సిన్, విటమిన్ బి9, ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి, విటమిన్ కే విరివిగా లభిస్తాయి. ఖనిజ లవణాలైన ఐరను, కాల్షియము, ఫాస్ఫరస్సు, మెగ్నీషియం ఇవి కూడా పుష్కలంగా ఈ గోరు చిక్కుడుకాయల్లో ఉంటాయి. గోరు చిక్కుడుకాయ వినియోగం, దీన్ని పులుసు వండుకోవచ్చు, ఉడకబెట్టి ఆ పక్క నుండి ఈనెలు తీసి పెసరపప్పుతో కలిసి ఇగురేసుకుంటారు. ఆ ఇగురేసేటప్పుడు ఇది నూనెలో వేయరు. వీటిని ఉడకబెడతారు, గోరుచిక్కుడుకాయలను ఉడకబెడతారు, ఈనెలు తీసేస్తారు, పెసరపప్పుని విడిగా ఉడకబెట్టి కొద్ది నూనెతోనే ఈ పెసరపప్పు, గోరుచిక్కుడుకాయ ఇగురు వేసుకుంటారు. ఈ రకంగా ఈ గోరుచిక్కుడు వినియోగం కనీసం వారానికి ఒక రోజు వినియోగించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే దీనికి 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాటిలన్నింటిలో కూడా ముఖ్యమైనది, కీలకమైనది, ప్రప్రథమంగా షుగర్ వ్యాధి. దీన్నే డయాబెటీస్ అని, మధుమేహ వ్యాధి అని కూడా అంటారు. అటువంటి వారు గోరుచిక్కుడు వినియోగిస్తే మీ షుగర్ నియంత్రణ బాగా జరుగుతుంది. రక్తంలో గ్లూకోజు శాతం స్థిరీకరించబడుతుంది. షుగర్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మీ ఇంట్లో గ్లూకోమీటర్ ఉండాలి. కనీసం 2 రోజులకో 3 రోజులకో మీరే ఇంట్లోనే రక్తంలో గ్లూకోజు శాతాన్ని గ్లూకోమీటర్ పరికరం ద్వారా తెలుసుకోవాలి. కేవలం మనం ఏమీ తినకుండా పరగడుపున గ్లూకోజు లేదా తిన్న తర్వాత గ్లూకోజునే ప్రామాణికంగా తీసి ఆహా ఓహో నా షుగర్ బాగా నియంత్రణలో ఉన్నది అని అనుకోవద్దు. మీ షుగర్ నియంత్రణ, డయాబెటీస్ కంట్రోల్ బాగా ఉన్నదని తెలుసుకోవాలంటే 3 నెలలకు ఒకసారి చేసే పరీక్ష ఒకటి ఉన్నది. దాని పేరు HbA1c పరీక్ష. దీన్నే గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ అంటారు. ఇది 7 కంటే తక్కువ ఉంటే నియంత్రణ బాగుంది. 9, 10, 11, 12 ఉందంటే షుగర్ కంట్రోల్ లేనట్లే. ఇక 2, స్థూలకాయము, భారీకాయం ఉన్నవాళ్ళు గోరుచిక్కుడు వినియోగిస్తే క్రమేణా బరువు తగ్గుతారు. బరువు అధికంగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మెడ ముందు భాగాన సీతాకోక చిలుక ఆకారం ఉండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తుందా లేదా తెలుసుకోండి. ఎలా తెలుసుకోవాలంటే రక్తంలో T3, T4, TSH అనే రక్త పరీక్ష చేసినప్పుడు థైరాయిడ్ గ్రంథి పనితీరు మనకు తెలుస్తుంది. థైరాయిడ్ సరిగా పనిచేయకపోతే బరువు పెరుగుతారు. బరువు పెరగడంతో పాటు మలబద్ధకం కూడా వచ్చే అవకాశం ఉంది. అందువల్ల గోరుచిక్కుడు మీ బరువును తగ్గించడానికి ఎంతో సహకరిస్తుంది. 3, రక్తంలో చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, LDL కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్, గుండెపోటు రాకుండా చేస్తుంది. కోవిడ్ వచ్చి తగ్గినవారు, ముఖ్యంగా 2వ వేవ్లో కోవిడ్ బారిన పడినవారు, వాళ్ళకి హార్ట్ అటాక్, గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ. ఈ మధ్యకాలంలో మధ్య వయసు వారు, కుర్రకారు కూడా హార్ట్ అటాకులు, గుండెపోటు వస్తూ ఉంది. గుండెపోటుని ముందుగానే పసిగట్టాలంటే 3 పరీక్షలు ఉన్నాయి. మొదటిది ECG, రెండవది 2D ఎకో. 2D ఎకో అంటే గుండెకు స్కానింగు. 3వది TMT, ట్రెడ్మిల్, స్ట్రెస్ టెస్ట్ అంటారు. ముందు బెల్ట్ మీద నడిపిస్తారు, బెల్ట్ వేగం పెంచుతారు, పరిగెత్తేలా చేస్తారు.
ఈ ట్రెడ్మిల్ టెస్ట్ పాజిటివ్ వచ్చినా ఎకోగ్రామ్లో 2D ఎకోలో ఏవైనా మార్పులు కనిపించినా యాంజియోగ్రామ్ పరీక్ష చేయించుకోమని గుండె డాక్టర్ చెబితే ఎటువంటి సంకోచం లేకుండా యాంజియోగ్రామ్ చేయించుకోండి. ఈ రోజుల్లో యాంజియోగ్రామ్ చేతి మణికట్టు ద్వారా రేడియల్ ధమని ద్వారా చేయటం అనేది విశేషం. ఈ రోజుల్లో తొడ ద్వారా చేయటం అనేది దాదాపు మర్చిపోయారు, అలా చేయరు. యాంజియోగ్రామ్ చేసిన తర్వాత నార్మల్ అని వస్తే 3 గంటల్లో ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఒకవేళ ఏదైనా కరోనరీ ధమనిలో అడ్డంకులు ఉంటే అప్పుడే స్టెంట్ వేస్తారు, అదే చికిత్స. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్య సేవ కింద, తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కింద పూర్తి ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది. ఇదే కాకుండా గోరుచిక్కుడు తింటే రక్తపోటు కూడా చక్కగా నియంత్రణలో ఉంటుంది. 4 జీర్ణశక్తి మెరుగుపడుతుంది, అజీర్తిని తరిమి కొడుతుంది. జీర్ణరసాలైన చట్టర రసము, కులోమ రసము, పైత్యరసం యొక్క ఉత్పత్తి పెరిగి జీర్ణ ప్రక్రియ వేగవంతం అవుతుంది. అసిడిటీ, గ్యాస్ ట్రబులు, పొల్లటి తేపులు రాకుండా నివారిస్తుంది. దీంట్లో ఉండే పీచు పదార్థం ప్రభావం వల్ల మలబద్ధకం నివారించబడి మలబద్ధకం వల్ల వచ్చే మొలలు, దాన్ని అరిసెమొల్లని, మూలశంకని, పైల్స్ అంటారు, అది రాకుండా కాపాడుతుంది. ఇక 5 రోగ నిరోధక శక్తిని పెంచి ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది. అంటువ్యాధులైన అతిసార వ్యాధి, గ్యాస్ట్రోఎంట్రైటిస్, వాంతులు, విరోచనాలు, కలరా, కామెర్లు, టైఫాయిడ్, టీబీ, న్యూమోనియా లాంటి అంటువ్యాధులు సంక్రమించకుండా ఈ గోరుచిక్కుడు మనకి రక్షణ కల్పిస్తుంది. ఇక 6, మనకి కాలు మీద పుండు పడుతుంది. ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళకి ఆ పుండు పడితే మాందు. అలా దీర్ఘకాలికంగా పుండు మానటువంటి వాళ్ళు గోరుచిక్కుడు వల్ల పుండు త్వరితగతిన మానిపోయే అవకాశం ఉంది. 7, శ్వాస సమస్యలకు చెక్ పెడుతుంది. ముక్కు దిబ్బడ, ముక్కు కారటము, గొంతు నొప్పి, గొంతు గరగర, సైనస్ సమస్యలు, ఈసినోఫీలియా, ఆస్తమా, పిల్లి కూతలు, ఈ సమస్యలన్నింటినీ నివారించే గుణం ఉంది. 8, ఎముక దృఢత్వాన్ని కాపాడుతుంది. వృద్ధాప్యంలో దెబ్బ తగలకుండానే తుంటి ఎముక దానంతర ఇరిగిపోతుంది. తుంటెం ఇరిగితే ఆపరేషన్ చేయాలి. కనుక గోరుచిక్కుడు తినటం వల్ల ఎముక దృఢత్వము, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు ఉన్న వారికి బాగా పనిచేస్తుంది. ఇక 9, మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది, ఏకాగ్రతను పెంచుతుంది, మానసిక ఒత్తిడి, కుంగుబాటు, టెన్షను, డిప్రెషన్ లేకుండా చేస్తుంది. వృద్ధాప్యంలో వచ్చే ఆల్జీమర్స్ వ్యాధి త్వరితగతిన రాకుండా కాపాడుతుంది. 10, మహిళలకు రక్తహీనత చాలా సహజంగా ఉంటుంది. సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చేసినప్పుడు హీమోగ్లోబిన్ ఎవరికైనా కూడా కనీసం 10 గ్రాములు ఉండాలి. మహిళలకి నెలసరి సమయంలో రక్తం పోవటం వల్ల 10 గ్రాముల కంటే తక్కువ ఉండే అవకాశం ఉంది. మహిళలు రోజు ఉపవాసాలు చేస్తుంటారు. రోజుకు ఒక దేవుడి పేరిట ఉపవాసాలు చేయటం వల్ల సరైన పోషక పదార్థాలు లభించక రక్తహీనత ఉంటుంది. గోరుచిక్కుడు వినియోగం వల్ల రక్తహీనత కూడా చెక్ పెడుతుంది. ఈ విధంగా పలు ఆరోగ్య ప్రయోజనాలున్న గోరుచిక్కుడు వినియోగించటం శ్రేష్టము, శ్రేయస్కరము, ఆరోగ్యకరము, ఆనందదాయకం. మనం చాలామంది నాకు ఆ కూరగాయ ఇష్టం అని చెప్పి అదే తింటూ ఉంటారు. కూరగాయలు అనేది మన ఇష్టం కోసం, రుచి కోసమే కాకుండా దాంట్లో విటమిన్లు ఉంటాయి, ఖనిజ లవణాలు ఉంటాయి, పోషక పదార్థాలు ఉంటాయి, మన ఆరోగ్యాన్ని కాపాడతాయని గమనించాలి. ప్రతిరోజు కూరగాయలతో పాటు ఆకుకూర కూడా తప్పనిసరిగా తింటే ఇక మీరు వారం రోజుల్లో రకరకాల సీజన్లో దొరికే కూరగాయలు వాడుతూ ఆకుకూరలు, పాలకూర, తోటకూర, బచ్చల కూర, గోంగూర, పొన్నగంటి కూర,
మునగాకు, అట్లాగే ఉల్లికాడలు లాంటివి తింటూ ఉంటే ఇక అసలు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, హాస్పిటల్ అవసరం లేదు, మందుల షాపుకి వెళ్ళి కొనవలసిన అవసరం లేదు. అందువల్ల మీ ఇష్టాలతో సంబంధం లేకుండా తల్లిదండ్రులు అన్ని రకాల కూరగాయలు వినియోగిస్తుంటే పిల్లలు కూడా అలవాటు పడతారు. కనుక రోజుకొక కూరగాయ, రోజుకొక ఆకుకూర తినటం వల్ల సంపూర్ణమైన పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని మనం సొంతం చేసుకోవచ్చు.